మన దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకున్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది వందల మంది యూపీఎస్సీ పరీక్షలు రాస్తుంటారు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ముందుకొచ్చింది. యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పేరుతో ఒక పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా మందికి తెలిసిన పేరిది. సంక్షిప్తంగా యూపీఎస్సీ అంటారు. ఆల్ ఇండియా సర్వీసులకు ఎంపిక చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఐఎఫ్ఎస్ వంటి కీలక సర్వీసులకు ఎంపిక కావాలంటే ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాయాలి. రాయడమే కాదు, మంచి ర్యాంకుతో పాస్ అవ్వాలి. ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా సమర్థవంతంగా చేస్తే అంతిమంగా ఆల్ ఇండియా సర్వీసులకు ఎంపికవుతారు. అంటే ఐఏఎస్ లేదా ఐపీఎస్ పోస్టులకు అన్నమాట. ఆల్ ఇండియా బ్యూరోక్రాట్ల ఎంపికలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతటి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా యూపీఎస్సీ పరీక్షలకు ప్రతి ఏడాది వందలాది మంది హాజరవుతూ ఉంటారు. ఇలా యూపీఎస్సీ పరీక్షలు రాసేవారికి అండగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిభా సేతు పేరుతో ఒక పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా మన్ కీ బాత్ 125వ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం వెల్లడించారు. అభ్యర్థుల్లోని ప్రతిభను వెలికితీసి వారికి సరైన గైడెన్స్ ఇవ్వడమే ప్రతిభా సేతు పోర్టల్ పని అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వాస్తవానికి మన దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ పరీక్షలు ఒకటి. దీనికోసం నెలలు, సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంతగా చదివినా ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్ సర్వీసెస్కు ఎంపిక కాలేకపోతూ ఉంటారు. అయితే సివిల్ సర్వీసెస్ పరీక్షల పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటారు నిపుణులు. అలాంటి వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిభా సేతు పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సివిల్స్ పరీక్షల్లో అన్ని దశల్లో పాస్ అయినప్పటికీ అంతిమంగా సెలెక్టెడ్ లిస్టులో పేరులేని అభ్యర్థులకు ప్రతిభా సేతు పోర్టల్ అండగా నిలుస్తుంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా ఎంపిక కాని వారి పేర్లను సదరు ప్రతిభా సేతు పోర్టల్లో పెడతామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీంతో వీరితో దేశవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు మాట్లాడే అవకాశాలు కలుగుతాయన్నారు. అంతిమంగా ఇలా చివరి దశలో సెలెక్ట్ కాని వారిని ప్రైవేటు కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాల్లో పెట్టుకునే సౌలభ్యం లభిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతిమంగా సమర్థత గల యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతోనే ప్రతిభా సేతు పోర్టల్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా మన్ కీ బాత్ తాజా ఎడిషన్లో అనేక కీలకమైన అంశాల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం, రోడ్ల దిగ్బంధం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, వీటి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఘటనల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరదల్లో చిక్కుకున్న అనేక మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ దళాల ప్రతిభను ఆయన కొనియాడారు. వరదల విషయాన్ని పక్కకు పెడితే జమ్మూ కశ్మీర్ ఇటీవల అనేక రంగాల్లో దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇటీవల శ్రీనగర్లోని డాల్ సరస్సులో ఖేలో ఇండియా వాటర్ ఇండియా స్పోర్ట్స్ ఫెస్టివల్ గురించి ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 800 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారని ఆయన తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొనడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జమ్మూ కశ్మీర్ మార్పు వైపు పయనిస్తోందనడానికి ఇదే సంకేతమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఏమైనా మెరిట్ విద్యార్థులకు అండగా నిలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.